నమస్తే అండి. ఈరోజు మన నరసరావుపేట నుంచి 56 సంవత్సరాలు శ్రీనివాసరావు గారు కాళ్ళకి పుండ్లు పడి చీము గారుతూ ఆ పుండ్లు మానకుండా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి చివరికి మన హాస్పిటల్ వేరే డాక్టర్ గారు రిఫర్ చేయగా కాలుకి రక్త ప్రసరణ తక్కువగా ఉందని చెప్పి బయట యాంజియోగ్రామ్లో కనుక్కొని దాని ద్వారాగా మన కార్డియాలజీ విభాగానికి వారు రావటం జరిగింది. మన కోట శబరి గిరీష్ గారి నేతృత్వంలో వారికి మనకి పీటీఏ అంటే పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ స్టంట్ అమర్చి ఆ కాలుకి రక్త ప్రసరణ పెంచి ఆ కాలుని సేవ్ చేయటం జరిగింది. మామూలుగా అంత షుగరు మరియు పేషెంటు క్రానిక్ స్మోకర్ అవడంతో ఈ కాలుకి రక్త ప్రసరణ అనేది పూర్తిగా తగ్గిపోయి ఆల్మోస్ట్ ఆ పుండు మానాలంటే కాలు తీయాల్సిన పరిస్థితి వచ్చే విధంగా అది తయారైంది. ఆల్రెడీ అతనికి 1-2 వేళ్ళు అంతకుముందు రక్త ప్రసరణ లేక పుండు మానక తీసేయటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యాంజియోప్లాస్టీ వల్ల కాలుకి తిరిగి మనం రక్త ప్రసరణ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాలుకి మళ్ళీ ఆ ఉన్నటువంటి ట్రోఫిక్ అల్సర్స్కి వాటికి రెగ్యులర్గా మనం దానికి పుండు మానే విధంగా మనం డ్రెస్సింగ్స్ అదేవిధంగా ఆ రక్త ప్రసరణ పెంచడానికి అవసరమైనటువంటి ప్రొసీజర్ ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ పుండ్లు మానేదానికి అవకాశం 100% పెరుగుతుంది. పేషెంట్ కూడా సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ అయిపోయి డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు. సో ఇటువంటి క్రానిక్ స్మోకర్స్లో ఎంతోమందికి ఇట్లా రక్తనాళాలు సన్నబడటం, ఆ రక్తనాళాలు సన్నబడినందువల్ల పుండ్లు పట్టడం, కొంతమందికి చేతులకి కూడా పడుతుంటాయి, కొంతమంది కాళ్ళకు పడుతుంటాయి. సో ఎక్కువ శాతం ఈ కాళ్ళల్లో చేతుల్లో ఉన్నటువంటి రక్తనాళాలు సన్నబడటం వల్ల కూడా వచ్చేటువంటి ఈ రకమైన జబ్బులకి మన నరసరావుపేట అంజిరెడ్డి హాస్పిటల్లో డాక్టర్ కోటా శబరి గిరీష్ గారి నేతృత్వంలో ఈ పెరిఫెరల్ యాంజియోప్లాస్టీస్ మనం మొట్టమొదటిసారిగా నరసరావుపేటలో ఎక్కడ చేయని విధంగా మనం సక్సెస్ఫుల్గా ఈ ప్రొసీజర్స్ కూడా ఇక్కడికి తీసుకురావటం, ఈ పెరిఫెరీ మరియు మనకి ఈ దిగువ పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి మరియు పల్నాడు ప్రాంతానికి ఇటువంటి ప్రొసీజర్ మొట్టమొదటిగా ఇది మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి ప్రొసీజర్స్ వారు గుంటూరు అన్ని చోట్ల తిరగటం జరిగింది. మనం వారికి అతి తక్కువ ఖర్చులో ఈ యొక్క ప్రొసీజర్ని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ కోటా శబరి గిరీష్ గారికి మరియు మన యొక్క వారి టీం మొత్తానికి కూడా మన అంజిరెడ్డి హాస్పిటల్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సో నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కోటా శబరి గిరీష్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషల్ హాస్పిటల్ నర్సరావుపేట అండి. సో ఇవాళ ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే మన దగ్గరికి శ్రీనివాసులు అని ఒక 56 సంవత్సరాల గారు పేషెంట్ వచ్చారు. సో వాళ్ళు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే కాలు మీద నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం, అంటే పుండు పడుతుంటే మానట్లేదు. దేనివల్ల? అది షుగర్ వల్ల, వాళ్ళకి షుగర్ వల్ల స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల కాళ్ళలో బ్లాక్స్ వచ్చి అది పుండు పడినా కానీ మానట్లేదు సరిగ్గా. సో మనం దానికి ఏం చేసామంటే దానికి ఎవాల్యుయేషన్ పరంగా మనము ఈ కాళ్ళకి రక్త సరఫరా ఎలా ఉంది, సరిగ్గా అందుతుందా లేదా, పుండు పడుతున్నా ఎందుకు మానట్లేదు అన్న దానికి ఎవాల్యుయేషన్ చేసి సిటీ పెరిఫెరల్ యాంజియోగ్రామ్ చేసామండి. సో ఫస్ట్ సిటీ పెరిఫెరల్ యాంజియోగ్రామ్ చేసి ఆ కాలుకి రక్త సరఫరా ఎలా ఉందో చూసాం. సో అప్పుడు సిటీ పెరిఫెరల్ యాంజియోగ్రామ్ చేసినప్పుడు మధ్య కాలు నుంచి రక్త సరఫరా లేకుండా టోటల్గా 100% అడ్డంకు పడి రక్త సరఫరా లేదు. సో దానికి మేము వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇట్లాంటి వాటికి కూడా సర్జరీ లేకుండా జనరల్గా దాన్ని వైర్ పాస్ చేసి స్టెంట్ వేసి ఆ బ్లాక్ని క్లియర్ చేసి మళ్ళీ రక్త సరఫరా కింద కాలు వరకు ఇంప్రూవ్ చేస్తే ఆ పుండు మారడం ఎంత కొంచెం మరీ కాలు తీసేయడం అట్లాంటివి జరగకుండా పుండు మారడానికి సహకారంగా ఉంటుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సర్జరీకి ఇంటర్వెన్షన్ ప్లాన్ చేసామండి. సో మన ఇంటర్వెన్షన్ లైక్ 3 days బ్యాక్ దానికి మనం స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ అంతా మనం హైదరాబాద్ నుంచి తెప్పించి దానికి మనం 3 to 4 hours టైం తీసుకొని మనం ఆ బ్లడ్ వెజల్లో ఉన్న బ్లాక్ని క్లియర్ చేసి మొత్తం రక్త సరఫరాని ఇంప్రూవ్ చేసి మొత్తం స్టెంట్ వేసి బ్లాక్ని అంతా క్లియర్ చేసామండి. అప్పుడు క్లియర్ చేసిన తర్వాత మన కాలు కింద భాగం వరకు మొత్తం రక్త సరఫరా పెరిగి అంతకుముందు వాళ్ళకి కాలు అంతా నొప్పి అంతా ఉండేది. సో ఇప్పుడు అది కూడా మొత్తం తగ్గిపోయి ఇప్పుడు హీలింగ్ ప్రాసెస్ కోసం మేము డిబ్రైట్మెంట్ చేసి అది హీలింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేసేలా చేసాం. దానివల్ల వాళ్ళకి ఏంటంటే కాలు అంతకుముందు జనరల్గా అందరూ కాలు తీసేయాలి అన్న దాని చెప్పడం జరిగింది. సో అట్లాంటిది మనం అట్లాంటి జరగకుండా కాపాడడానికి మనం ఇట్లాంటి ఇంటర్వెన్షన్స్ చేసాం.
సో మనం ఏంటంటే సో ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే అవేర్నెస్. సో జనరల్ గా మన చుట్టుపక్కల ఏరియాలో చాలా మంది ఇట్లా షుగర్ ఎక్కువ ఉండడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల కాళ్ళకు పుండ్లు పడిపోయి వాళ్ళకి ఇంకా కాలు పుండు మానుకోవడం వల్ల దానివల్ల కాలు తీసేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో దానికి మరీ కాళ్ళు తీసేసే అంత దారుణంగా వెళ్లకుండా సో మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి అసలు వాళ్ళకి ఈ కాలు రక్త సరఫరా ఎలా ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేస్తే ఏమన్నా ఈ పుండు మారడానికి ఏమన్నా సహకారం ఉంటుందా అన్నది మనం ఎవాల్యుయేట్ చేసి అవసరమైతే వాళ్ళకి స్టెంట్స్ వేసి రక్త సరఫరా పెంచి వాళ్ళని కాలు తీసేయడం ఇట్లాంటి వాటికి జరగకుండా చేయడానికి చూస్తున్నామండి. సో సో ఈ టెక్నాలజీస్ ఇట్లాంటి ఇంటర్వెన్షన్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకు ఇది బెలూన్ అన్నమాట. బెలూన్ తో మనం ఏం చేసామంటే ఆ బ్లాక్ అంతా ఫస్ట్ వెడల్పు చేసి ఆ బ్లాక్ అంతా క్లియర్ అయ్యేటట్టు చూసాం. సో క్లియర్ అయిన తర్వాత మనకు కిందకి రక్త సరఫరా ఇక్కడ ఇట్లా. సో ఇప్పుడు ఏంటంటే బెలూన్ తో మన బ్లాక్ అంతా క్లియర్ చేసి కింద రక్త సరఫరా జరిగేటట్టు చూసాం. ఇది మనకు బెలూన్ అన్నమాట. సో బెలూన్ తో అట్లా వెడల్పు చేసాం పెద్దగా. ఆర్టరీ పై నుంచి కింద వరకు ఎంత వరకు బ్లాక్ ఉందో అంతవరకు మనం వెడల్పు చేసి ఫస్ట్ రక్త సరఫరాని ఇంప్రూవ్ చేసేటట్టు చూసాం. రక్త సరఫరా ఇంప్రూవ్ అయిన తర్వాత మనకు స్టెంట్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైంది అనమాట. సో కింద అంతవరకు రక్త సరఫరా లేదు కాబట్టి మనకు ఐడియా లేదు కాబట్టి సో వన్స్ అయిన తర్వాత మనకు స్టెంట్ ఎక్కడ పెట్టాలో తెలిసింది. సో దాని తర్వాత ఇది స్టెంట్ ఇట్లా తీసుకొని ఇట్లా వెడల్పు చేసాం అనమాట. స్టెంట్ తీసుకుని ఇట్లా వెడల్పు చేసి బ్లాక్ అంతా బస్ చేసేసి వెజల్లోకి పాసేసి మొత్తం క్లియర్ అయ్యేటట్లు చూసాం. సో వన్స్ మనం అంతా క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు రక్త సరఫరా చూడండి కింద కాలుకి ఇంప్రూవ్ అయిపోయింది. సో కింద కాలు వరకు మొత్తం కింద ఆల్మోస్ట్ వాళ్ళకి పుండు ఇక్కడ దాకా ఉంది. మొత్తం పర్ఫ్యూషన్ అంతా బాగా ఇంప్రూవ్ అయింది. ఇది ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు చూడండి మొత్తం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంది. సో ఇది స్టెంట్ నుంచి మొత్తం మనకు రక్త సరఫరా ఇక్కడ వస్తుంది. సో లైక్ నేను వేరే డాక్టర్ గారి ద్వారా రంజని హాస్పిటల్ పంపించారు నన్ను. ఇక్కడ వేశారు వాల్స్ అవి. ఇది అంతా సీఎం అంతా తీసేసి ఏలు పోకుండా శుభ్రం చేశారు. బాగానే ఉంది. నర్సాపేట శ్రీనివాసరావు నా పేరు. కొంచెం అంతకుముందు పుండు పడింది. అది 2 weeks బ్యాక్ బాగా పెయిన్ వస్తుంది. మేము బయట స్కానింగ్లు చేయించి వేరే డాక్టర్ ద్వారా కన్సల్ట్ అయ్యి ఇక్కడ అంజలి హాస్పిటల్ చేస్తారని చెప్పారు. సార్ గారు సబ్రీ గారు అక్కడ బ్లాక్ స్టంట్ అంతా క్లియర్ చేసి బ్లడ్ క్లియర్గా చేసి తర్వాత 2 days తర్వాత కాళ్ళు కూడా సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ లేకుండా చేసి బాగా చేశారు. ఇప్పుడు నొప్పి అది ఏమీ లేదు, బాగానే ఉంది. కొన్ని హాస్పిటల్ తిరిగా వేరే డాక్టర్ల ద్వారా చాలా ఫ్రెండ్సే రిఫర్ చేశారు మనకి. డబ్బులు ఎంత అండి? డబ్బులు అమౌంట్ ఆర్ఎక్స్ ఏమైనా వచ్చిందా లేకపోతే మామూలుగా మీకు డబ్బుల ద్వారా సింపుల్గా తక్కువ ఖర్చులో